యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు. అలాగే ఎస్ఏ మినిస్ట్రీస్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా క్రీస్తు నామంలో వందనాలు. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్దాము. జనరల్గా అమ్మాయిలంట రోజుకి 20,000 మాటలు మాట్లాడతారంట, అబ్బాయిలు అయితే 7,000 మాటలు మాట్లాడతారంట. ఇది యావరేజ్గా మామూలుగా తెలిసిందనమాట. ఇది అంటే ఇట్లా చూస్తే మనం రోజుకి చాలా మాటలు మాట్లాడతాం కదా. అంటే మాటలు లేనిదే కూడా ఎవరితోనూ మనం కమ్యూనికేట్ చేయలేం. అంటే మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. టాపిక్ ఏంటంటే మన మాటలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనే దాని మీద మనకి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నారు. కాబట్టి మనం మాట్లాడే మాటల్లో మనకి ఎప్పుడు ఒక చాయిస్ ఉంటుంది. అంటే ప్రతిసారి మనం మాట్లాడిన ప్రతిసారి ఎవరు చెప్పరు కదా. అంటే నువ్వు ఇట్లా మాట్లాడు, అలా మాట్లాడు, లేకపోతే ఇలా మాట్లాడొద్దని మనం మాట్లాడిన ప్రతిసారి మనకి ఎవరు చెప్పరు. అంటే మన దగ్గర చాయిస్ ఉంది. అలానే మన దగ్గర స్వతంత్రం కూడా ఉంది కదా. మనం ఎలా కావాలంటే అలా మాట్లాడవచ్చు. అలా అని చెప్పేసి మనం ఏది పడితే అది మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అనేది మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఇలాంటివన్నీ చూద్దాం. జనరల్గా మనం మాట్లాడే మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అన్నీ మన మాటల ద్వారా మనం చెప్తాం. జనరల్గా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మాటలు అసలు హృదయంలోనే ఉండిపోతాయి, బయటకు అసలు రావు. కొన్ని మాటలు అయితేనేమో మనం చెప్పకూడనివి కూడా చెప్పాల్సిన పరిస్థితుల్లో, అంటే చెప్పకూడనివి కూడా చెప్తూ ఉంటాం మనం ఒక్కొక్కసారి. కానీ దేవుని వాక్యం అయితే సామెతలు 18వ అధ్యాయం 21 ఏం చెప్తుందంటే, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలం పొందురు. అంటే మనం మాట్లాడే మాటల్లో అంట జీవం ఉంది, మరణం ఉంది అని చెప్తున్నారు. అంటే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అంటే మనల్ని ఎఫెక్ట్ చేయటం కాదు, కానీ మన చుట్టూతా ఉన్న వాళ్ళని, అట్లనే మనం ఉన్న ఆ అట్మాస్ఫియర్ కూడా మారుస్తుంది మనం మాట్లాడే ఒక మాట. లెట్స్ సే మనం ఏదన్నా భయంతోనో లేకపోతే బాధతోనో కోపంలోనో ఏమన్నా మాట్లాడామనుకోండి, ఆ మాటలు ఇందాక అనుకున్నట్టుగా మన చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తాయి జనరల్గా. అట్లనే ప్రేమగా మాట్లాడి సంతోషంగా చక్కగా ఆప్యాయంగా మాట్లాడినా కూడా మన చుట్టూతో ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. అంటే ఇలా చూసుకుంటే మన మాటలు చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి మాట్లాడే స్వాతంత్రం ఇచ్చారు. అట్లనే మనం కూడా ఎవరో ఆటంకపరిచేవాళ్ళు లేరు కదా అని చెప్పేసి మనం ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడలేం. అలానే వాక్యానుసారంగా చూసుకున్నా కూడా మన మాటలకి దేవుడు ఒక పవర్ ఇచ్చారు. అంటే శక్తి ఉంది మన మాటల్లో. అంటే అది ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క ఫ్యూచర్ కూడా మనం పాజిటివ్గా ఉండొచ్చా లేకపోతే నెగిటివ్గా ఉండొచ్చా అనేది కూడా మన మాటల మీద ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు మన మాటలు అవతరాలని బలపరచడానికి లేకపోతే ఆదరించడానికైనా ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన మాటల వల్ల అవతరాళ్ళు బాధపడతారు, లేకపోతే అవతరాళ్ళని నిరుత్సాహపడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే మన దగ్గర ఉన్న చాయిస్ కాబట్టి మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఇన్ని తెలుసుకున్న తర్వాత అట్లనే ఒక్కొక్కసారి ఇంకేమవుతుందంటే మనం ఉన్న పరిస్థితుల్లో మన నోటి నుంచి వచ్చే మాట వల్ల ఆల్రెడీ ఆ పరిస్థితిని ఇంకా బాధాకరంగా మార్చుకోవచ్చు, లేదా సంతోషకరంగా కూడా ఉండొచ్చు. పరిస్థితి ఏం మారదు, కానీ మన మాటల వల్ల పరిస్థితి ఒక్కొక్కసారి ఇంకా బాధాకరంగా ఉండొచ్చు, లేదా సంతోషకరంగా ఉండొచ్చు. సో అట్లా మన మాటలు చూస్తే చాలా చాలా ఎఫెక్ట్ ఉంటాయి. ఇంకా చూస్తే మనం ఒక్కొక్కసారి ప్రేయర్ చేసే దాంట్లో కూడా మనకు వచ్చే ఆన్సర్ కూడా మనం మాట్లాడే మాటల మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇదంతా ఊరికే చెప్తాం కాదు, కానీ చూద్దాం ఇవన్నీ అసలు. ఇంకా చూస్తే మన యొక్క యాటిట్యూడ్ కూడా బయటపెడుతుంది. అంటే మన యొక్క వైఖరి ఏంటి, మన యొక్క ఎలా ఆలోచిస్తున్నాము, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మన థాట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ మన మాటల్లో అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్నాయే బయటకు వస్తుంది కదా. అదే కదా వాక్యం కూడా చెప్తుంది. లూకా సువార్తలో ఏమని రాస్తుందంటే, మన హృదయం దేంతో అయితే నిండి ఉందో మన మాటలు కూడా అవే ఉంటాయి అని చెప్తుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును అని ఉంటుంది. అంటే మన లోపల ఎట్లా ఉందో బయటికి అదే వస్తుంది.
కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మన మాటలు మన ఎవ్రీడే లైఫ్లో ఎంత ఎఫెక్ట్ ఉంటాయి, మన మీద ఎంత ప్రభావితం చేస్తాయి, మన పక్కన వాళ్ళకి ఎలా ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం ఇప్పటిదాకా చూస్తాం. అసలు జనరల్గా చూసుకుంటే మనం ఎవరెవరితో మాట్లాడతాం రోజు? మనలో మనం మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు. అంటే మనలో మనం అంటే లోపల కాదు, మన గురించి మనం చెప్తూ ఉంటాం, లేదంటే దేవుడితో మాట్లాడుతుంటాం, లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. లెట్స్ సే ఫస్ట్ దేవుడి విషయంలోకి వస్తే మనం దేవుడితో ఎలా మాట్లాడతాం? మనం ప్రేయర్ చేస్తే దేవుడితో మాట్లాడినట్టే కదా. జనరల్గా ప్రేయర్లో ఏమని చేస్తామంటే దేవుడిని స్తుతిస్తాము, దేవుడికి దేవా నువ్వు ఈ పని చేసావు థ్యాంక్స్ అని చెప్తాము, ఇంకా చెప్పాలంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం దేవా థ్యాంక్ యూ, అట్లా చెప్తా ఉంటాం దేవుడికి. మనం చెప్పాలనుకునేవన్నీ చెప్తా ఉంటాం. అట్లనే మనకి ఏం కావాలో కూడా అడుగుతూ ఉంటాం దేవుణ్ణి కదా. ఏదన్నా పరిస్థితి బాగాలేకపోతే ఇదిగో దేవా ఇది చేయండి అని అడుగుతాం, లేకపోతే నీ దేవుని వాగ్దానం ఇలా ఉంది కదా నువ్వు చెప్పింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇలా చేయదేవా అని చెప్పేసి మనం ప్రేయర్ చేస్తాము, చాలా విశ్వాసంతో అడుగుతాము, అంతా బాగానే ఉంటుంది. సరే, ప్రార్థన నుంచి బయటికి రాగానే ఏం మాట్లాడతాం చెప్పండి? అన్నిసార్లు మనం ప్రేయర్ చేసినట్టుగా మాట్లాడడం కదా, డిఫరెంట్గా మాట్లాడతాం. అసలు మనం ప్రేయర్ చేసిన దానికి మనం మాట్లాడడానికి చాలాసార్లు పొందుతూనే ఉండరు, చాలాసార్లు రెండు సేమ్గా ఉండవు. లెట్స్ సే మనం ఏదన్నా ఒక పరిస్థితి మారాలనో, లేకపోతే మన ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ మారాలనో, లేకపోతే హెల్త్ బాగుండాలనో, లేకపోతే ఏదో చేసాం ప్రేయర్, చాలా రోజులుగా చేస్తాము కానీ ఇది జరగట్లే, మనం అనుకున్నట్టుగా జరగట్లేదు. మనం ఏం చేస్తాం అప్పుడు? ప్రేయర్లో అయితే చేస్తాం, బయటకు వచ్చి ఏంటో ఇది ఎప్పుడు జరగదు, ఎప్పుడు చూసినట్లనే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాము. దానికి తోడు ఇంకేం చేస్తామంటే జనరల్గా మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటాం. జనరల్గా చేసేది అదే. చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనం లోపల ప్రేయర్లో చేసిన దానికి మనం మాట్లాడేదానికి సిమిలారిటీ లేదు కదా. కానీ దేవుడు వాక్యంలో ఏం చెప్తాడు? ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టు, అప్పుడు నేను విడిపిస్తాను, అలాగే నువ్వు నన్ను మహింపరుస్తావని దేవుడు వాక్యం చెప్తుంది. అట్లాంటి సమయంలో దేవుడికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడికి ఇష్టం. రెండు, ఆయనతో చెప్పుకోవటం ఇష్టం, ప్రతి పరిస్థితిని ఆయనకి వివరించి చెప్పడం ఆయనకి ఇష్టం. ఇవన్నీ ప్రార్థనలో చేస్తాం. దానికి తోడు ఇంకేమి ఇష్టం అంటే మనం ఏమైతే విశ్వాసంతో దేవుడు మన జీవితాల్లో చెయ్యాలని మనం నమ్మి చూడాలనుకుంటున్నామో దాన్ని మాట్లాడటం కూడా దేవుడికి ఇష్టం. అంటే మన మాటలు దేవుని యొక్క వాక్యంతో సిమిలర్గా ఉండాలి, ఎలైన్ అయి ఉండాలి, అది దేవుడికి ఇష్టం. అంటే మనం అప్పుడు వెళ్తున్న పరిస్థితుల్లో ఇంకెప్పటికీ ఇంతే అని మాట్లాడొచ్చు, లేదంటే లేదు నా దేవుడు నన్ను ఆపత్కాలంలో మొరపెట్టమన్నాడు, నన్ను విడిపిస్తానని వాగ్దానం చేశాడు, నేను ఆయన్ని మహింపరుస్తాను అని అన్న తిరిగి చెప్పొచ్చు. సో మన దగ్గర ఒక చాయిస్ ఉంది కదా. ఇప్పుడు ఆ చాయిస్ ఏంటంటే, అదొక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పింది. మనం మాట్లాడుకునే మాటల్లో, అందులో దేవుడితో మాట్లాడే మాటలో ఇది ఒక సినారియో, ఇదొక ఎగ్జాంపుల్ లాంటిది. సో ఏంటంటే దాని నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, మన మాటలు ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా ఎలా అయితే ప్రార్థన చేస్తామో అలానే దేవుని వాక్యానుసారంగా మనం తర్వాత కూడా మన మాటలు అలానే ఉండాలి అని. ఇంకోటి చూస్తే ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే, దేవుడు మనం అడిగినవన్నీ దేవుడు మనకి ఇచ్చారు, దేవుడు మనం బ్లెస్ చేశారు, అంత మంచిగానే ఉంది, అంత జరుగుతుంది. అప్పుడు ఏమంటాం తెలుసా? మనం ఇదంతా అసలు నా వల్లే వచ్చింది, నేనే చేసాను అంటాం. అంటే నేను లెట్స్ సే మన హెల్త్ బాగుంది అనుకోండి. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట. అసలు ఈ రోజుల్లో హెల్దీగా ఉంటున్నాము అంటే, మనందరం ఇంకా బ్రతికే ఉన్నాము అంటే దేవుడు కృపను బట్టే. అని ఏం చెప్తాం? మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి రాలేదో, లేకపోతే మేము అసలు బయటకు వెళ్ళలేదనో, లేకపోతే మేము ఏదో తింటున్నామనో, లేకపోతే మాకు ఇంకేం ఇష్యూస్ లేవనో ఏదో చెప్తాం. కానీ యాక్చువల్గా ఏంటి, లేకపోతే బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి మేము హెల్దీగా ఉన్నాము, లేకపోతే ఇంకా నేను మంచి ఫుడ్ తింటున్నాను కాబట్టి అని చెప్తాం. కానీ మంచి ఫుడ్ ఎలా ఫుడ్ తినాలి, ఏం తినాలి అన్న జ్ఞానం దేవుడే కదా ఇవ్వాల్సింది. అలాగే మనం బయటికి వెళ్ళకపోయినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా సంరక్షించాల్సింది కూడా దేవుడే కదా. అట్లనే మనం ఎక్సర్సైజ్ చేయాలనో, లేకపోతే ఏదో చేస్తాం అనుకుంటున్నాం,
మరి అవి కూడా ప్లాన్ చేసుకోవాలంటే దేవుడి విజ్డమ్ కావాలి కదా. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి మహిమని మనం మనం తీసేసుకుంటాం, లేకపోతే వేరే వాటికి ఏదో ఇస్తూ ఉంటాం, వేరే మనుషులకో లేకపోతే వేరే వస్తువులకో లేకపోతే వేరే వాటికి దేనికో ఇస్తాం. అంటే ఈ సిచ్యువేషన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము దేవుణ్ణి మహింపరచడానికి ఒక అవకాశాన్ని మనంతట మనం ఎదుర్కోవాలి. అంతేగాని వచ్చిన అవకాశంలో దేవుడు మహిమ తీసేసుకోవటం కాదు, కానీ అవకాశం లేకపోయినా అవకాశం తీసుకుని మరీ దేవుడిని మనం మహింపరచాలి మన మాటల ద్వారా. ఇంకోసారి ఇంకేం మాట్లాడతాం తెలుసా, ఒక్కోసారి అబ్బా నువ్వు భలే లక్కీ, నీకు అన్ని భలే జరుగుతున్నాయి అంటాం. ఇంకేమంటాం తెలుసా, ఏమంటామంటే నేను అన్ని ఏది ప్లాన్ చేసుకుంటే జరిగిపోతుంది అని అంటూ ఉంటాం. భలే కోయిన్సిడెన్స్ నీకు, నువ్వు ఇది భలే ఒకేసారి వచ్చిందంట. అట్లా అనుకుంటాం కదా మనం. అవన్నీ కోయిన్సిడెన్సా? కాదు కదా. దేవుడు తన యొక్క కృప ద్వారా మనల్ని ప్రేమించి మనకి ఇస్తే తప్పితే మనకి ఏది రాదు. అది కాబట్టి ఓన్లీ నేను 2 సినారియోస్ చెప్పాను ఇక్కడ. ఒకటి మనం ప్రార్థన చేసేటప్పుడు మన మాటలు, ప్రార్థన నుంచి బయటకు వచ్చేటప్పుడు మన మాటలు, అట్లనే ఏదన్నా మనం పొందుకున్నాము అంటే అలాంటప్పుడు మన మాటలు. ఈ రెండు మనం దేవుడి పట్ల, దేవుడి కార్యాల పట్ల మన మాటలు ఎట్లా ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంకా చూస్తే మనం మన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా. మన పక్కన ఉన్న వాళ్ళు అంటే అసలు మన మనుషులు లేకుండా ఒక్కళ్ళే ఉండగలమా? ఉండలేము కదా. ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళకపోయినా ఫోన్లోనే చేసి అందరితో మాట్లాడుతున్నాం. అంటే మన ఒక్కళ్ళమే సింగిల్గా ఉండలేము ఎప్పుడు. మనకు రిలేషన్షిప్స్ కావాలి, మనుషులు కావాలి. ఆ రిలేషన్షిప్స్లో మన ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, చర్చ్ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా స్పిరిచువల్ ఫ్యామిలీస్ అవ్వచ్చు. అట్లా చాలా మంది ఉంటారు. అంటే మన లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కొన్ని మూమెంట్స్ అనేవి మనం కొన్ని అంటే మన నోరు తెరిచి కొన్ని మాట్లాడటం వల్ల మన లైఫ్లో కొన్ని మంచి మూమెంట్స్ వచ్చినాయి. అట్లానే మన లైఫ్లో కొన్ని చెడ్డ మూమెంట్స్, లేకపోతే కొన్ని బాధాకరమైన మూమెంట్స్ లేకపోతే ఎట్లా వచ్చినాయి అంటే మన మాటలను బట్టే వస్తాయి. అంటే ఒక రిలేషన్షిప్ మంచిగా ఉండాలన్నా లేకపోతే అది పడిపోవాలన్నా మన యొక్క మాటలే దానికి రీజన్ అవుతాయి. ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలంటే మేబీ కొంచెం టైమే పట్టచ్చు, కానీ దాన్ని పట్టుకోవాలంటే చాలా ఈజీ. రిలేషన్షిప్ బ్రేక్ అవ్వాలంటే చాలా ఈజీ, కానీ దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అసలు ఒక్కొక్కసారి మనకి ఆ పడిపోయిన రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా దొరుకుతుందో లేదో తెలీదు. అంటే మన రిలేషన్షిప్స్లో ఫస్ట్ అసలు మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మన మాటలు లేనిదే రిలేషన్షిప్ అనేది లేదు. అన్నిసార్లు మనం ప్రతి ఒక్కరితో వెళ్ళి జీవించగలమా చెప్పండి? ప్రతిసారి మనం అందరితో వెళ్ళి ఉండగలమా? ఉండలేము కదా. కానీ మన మాటలు మాత్రం ట్రావెల్ చేస్తాయి, మన మాటలు మాత్రం ప్రతి ఒక్కరికి వినిపిస్తూ ఉంటాయి కదా. అంటే మన రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరితో మన మాటలు అయితే తప్పకోకుండా మాట్లాడాల్సిందే. చాలాసార్లు ఏమంటారంటే మాటలు కాదు చేసి చూపించు అంటారు. డెఫినెట్గా మాటల కన్నా చేతలే చాలా ఇంపార్టెంట్. కానీ రిలేషన్షిప్స్లో వర్డ్స్ అనేవి, మన మాటలని చాలా ఇంపార్టెంట్. అంటే రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయి అంటే చాలా మట్టుకి మీరు ఆలోచిస్తే, ఇప్పుడు నేను చెప్తుండగా మన రిలేషన్షిప్స్ అంటే మన లైఫ్లోను మన ఫ్యామిలీస్లో ఉన్న ప్రతి రిలేషన్షిప్ గుర్తుకొస్తుంది కదా. చాలా మట్టుకి మన రిలేషన్షిప్స్ అన్నిటిలో ఏదన్నా దూరం పెరిగినా లేకపోతే ఇబ్బందులు వచ్చినా లేకపోతే కష్టంగా ఏమన్నా అనిపించినాయి, విడిపోయామును లేకపోతే ఏదన్నా వచ్చిందంటే దానికి రీజన్ మన మాటలే అయి ఉంటాయి డెఫినెట్గా. ఒక్కొక్కసారి అవతల తప్పు చేయొచ్చు, మనం తప్పు చేయొచ్చు. ఆ తప్పుని చాలాసార్లు మనం మర్చిపోవటం అంటే ఏదో తప్పు చేశాడులే పోన్లే ఇప్పుడు బాగానే ఉన్నాడుగా అనుకుంటాం. కానీ మనం మాట్లాడామనుకోండి, అనవసరంగా అవతలని బాధ పెట్టే మాటలు కానీ ఏమన్నా మాట్లాడితే ఆ మాటలు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఎందుకంటే మాటలకి అంత పవర్ ఉంది అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రిలేషన్షిప్స్లో వర్డ్స్ అనేవి చాలా అవతరాల మీద కానీ మన మీద కానీ రిలేషన్షిప్స్ మీద కానీ చాలా ఎఫెక్ట్ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం నుంచి చూస్తే ఆ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవాలి, రిలేషన్షిప్స్ మంచిగా ఉండాలి అని అనుకుంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి 32 చూస్తే ఏమనుంటుందంటే,
ఎఫెసీయులకు 4:29-32. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. అంటే ఇక్కడ చూస్తే మన రిలేషన్షిప్స్ గురించి, లేకపోతే పక్కన వాళ్ళు అందరితో ఎట్లా ఉండాలనేది చాలా క్లియర్ గా చెప్తుంది. మన మాటల గురించి, అట్లనే అవతరాలని క్షమించడం గురించి చెప్తుంది దేవుని వాక్యం. మనం చాలా సార్లు ఎలా మాట్లాడతాం చెప్పండి? కోపంలో మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే అవతరాల మీద ద్వేషంతో మాట్లాడతాం. అవతరాలని ఎట్లాగైనా వాళ్ళని ఆశీర్వదించడం పక్కన పెట్టండి, ఆశీర్వదించడం కాకోకుండా మనం అనాలనుకుని అంటూ ఉంటాం. ఆ కోపంలో, ఆ బాధలో, లేకపోతే ఆ ద్వేషం కలిగినటువంటి ఆ హృదయంతో. ఒక్కొక్కసారి ఏమనుకుంటాం అంటే, ఏదన్నా కాన్వర్సేషన్ జరుగుతుంది అనుకోండి, అవతరాల కంటే మనమే నెగ్గాలి అన్న ఆ ఇంటెన్షన్ ఉంటుంది. ఎట్లాగైనా సరే మనమే గెలవాలి అని, లేక అవతరాలు తప్పని ప్రూవ్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎన్ని ఇట్లా చెప్తున్నాను అనుకుంటారు. ఇవన్నీ మనందరం చేసే పనులే, ఎవరు ఎక్సెప్షన్ కాదు ఇందులో. ఒక్కో రోజు ఒకళ్ళు చేస్తే ఇంకో రోజు ఇంకోసారి చేస్తాం. సో ఇవన్నీ మనందరం చేసేవి. ఇంకేంటంటే అవతరాలని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతాం, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే యాక్చువల్ రీజన్ అయితే అది కాదు, లోపల మనకి వాళ్ళ పైన కోపము లేకపోతే ద్వేషము ఏదో ఉంటది, కానీ బయటకు వచ్చే మాటలు మాత్రం అట్లా ఉంటాయి. లేదా అవతరాలను ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. అట్లని ఇంకా చూస్తే అవతరాలు మనతో ఎలా బిహేవ్ చేస్తారో మనం వాళ్ళతో అట్లా మాట్లాడతాం. వాళ్ళు మనతో అంటే ఇష్టం లేకుండా మాట్లాడుతాం, మనం కూడా అట్లనే మాట్లాడతాం. అవతరాలు మనతో మంచిగా మాట్లాడుతున్నారు, మనం మంచిగా మాట్లాడతాం. జనరల్గా అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చున్నదే మనుష్యుని అపవిత్రపరచును. మనం మాట్లాడే మాటలను బట్టే మనం అపవిత్రపరచబడతామంట, లోపలికి వెళ్ళేదాన్ని బట్టి కాదు, బయటకు వచ్చేదాన్ని బట్టి అని. సరే, ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్స్ లో లెట్స్ సే ఓకే, మనం అవతరాళ్ళు మన మీద కాన్వర్సేషన్ లో విన్ అయ్యారు, లేకపోతే అవతరాళ్ళు గెలిచారని అనుకుందాం, దట్స్ ఓకే కదా, ఏమైంది, ఓకే వాళ్ళే గెలిచారు అని చెప్పి వదిలేయచ్చు కదా. మనం అట్లా వదిలేయటానికి ట్రై చేయాలి. అట్లని మనం మాట్లాడే మాటల్లో ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం అనేది ఇంపార్టెంట్. అట్లనే మనం మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మన టోన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా చూస్తే ఒక్కొక్కసారి అసలు సైలెంట్గా ఉండటం బెస్ట్. ఎస్పెషల్లీ మనం కోపంగా ఉన్నప్పుడు అసలు సైలెంట్గా ఉండటం బెస్ట్. ఇంకా చూస్తే అవతరాలని చులకన చేసి మాట్లాడటం, తేలిక చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా మంచిది కాదు కదా, అవతరాలకి హర్ట్ చేస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ అట్లా కాకుండా ఇందాక వాక్యంలో చెప్పినట్టు అవతరాలకి మనం దయ కలిగించేలాగా ఉండాలంట మన మాటలు. అలానే అవతరాలకి అనుకూలపరిచేవిగా ఉండాలంట, వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చేవిగా ఉండాలంట. వాళ్ళకి ఏదైతే అవసరమో దాని ప్రకారంగా మనం మాట్లాడాలి. అంటే అవతరాలని బలపరచడం, లేకపోతే అవతరాలని ఆశీర్వదించటం, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడాలి. ఇవన్నీ చూసుకుంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి రిలేషన్ లోనూ ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది. ప్రతి రిలేషన్ లోనూ నొప్పి, బాధ అన్నీ ఉంటాయి. ఎందుకు? మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు కదా. రిలేషన్షిప్ అంటేనే 2 లేదా 3 సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందరం పడిపోయిన వాళ్ళం అయినప్పుడు మరి ప్రతి రిలేషన్షిప్ లోనూ మిస్టేక్ ఉంటుంది కదా, ఎవ్వరు కరెక్ట్ గా ఉండరు కదా. కాబట్టి కానీ ఈ రిలేషన్షిప్స్ లో కలిగించే బాధ, లేకపోతే మాటల వల్ల కలిగిన నొప్పి, వీటికన్నా అవి బాధ కన్నా మనం ప్రేమించడం ద్వారా, అవతరాలని ఆదరించడం ద్వారా, లేకపోతే ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా సమాధానాన్ని వెతికే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు, క్షమించే హృదయం కలిగిన వాళ్ళంగా ఉన్నప్పుడు అది చాలా వర్త్. అంటే అది చాలా మనకి నెమ్మదినిస్తుంది. అది మనం ఎంత కష్టమైనా అది చేయటం
అది చేయటం మంచిది కదా, అది చేయటమే మనకు మేలుకరమైంది. అంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం మనలో ఎవరైనా కానీ లాస్ట్ టైము మనల్ని ఎవరైనా హర్ట్ చేసిన టైం గుర్తు తెచ్చుకోండి. అలానే లాస్ట్ టైం మనల్ని ఎవరైనా పరిస్థితులు బాగాలేనప్పుడు మనల్ని ఆదరించినప్పుడు, బలపరిచిన అది గుర్తు తెచ్చుకోండి. రెండిట్లో మనకి ఏది బాగుంది, రెండిట్లో మనల్ని ఏది నడిపించింది, రెండిట్లో మనకి ఏది మనం సంతోషించాం చెప్పండి. డెఫినెట్గా అవతరాలు మనల్ని ఆదరించినప్పుడు, అవతరాలు మనం ప్రోత్సహించినప్పుడే కదా, అవునా కదా, అంతే కదా, డెఫినెట్గా అంతే. కాబట్టి అవతరాలు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా. మనం అవతరాలు అలా చేసినప్పుడు మనం మంచిగా ఫీల్ అయ్యాము అంటే అవతరాలు కూడా మనం అలా మాట్లాడితేనే అవతరాలు కూడా ఫీల్ అవుతారు, అదే కదా. సో మనం అవతరాలతో మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్న సందర్భాలన్నింటిలోనూ మనం దట్స్ ఓకే, మనం ఎలా ఉన్నా కానీ, మనము ఓడిపోయినా, మనం తక్కువైనా కానీ అవతరాళ్ళతో మనం మాట్లాడే మాటలు, విధానము, టైమింగ్ అన్నీ ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ ఇంకా చూస్తే మనం ఇంకెవరితో మాట్లాడతాం, మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అంటే అన్నిసార్లు బయటికి మాట్లాడకపోయినా మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనేది అంటే మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్గా ఏంటంటే చాలాసార్లు మనకి మనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే అవతలాళ్ళు మనల్ని అన్న మాటలే ఉంటాయి మోస్ట్లీ. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ పని మంచిగా చేయలేవు, లేకపోతే నువ్వు పాటలు మంచిగా పాడలేవు, లేకపోతే నువ్వు వంట సరిగ్గా చేయలేవు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఓ పక్క బాధేస్తుంది, కోపం వచ్చింది. బట్ స్టిల్ మన లోపల ఏముంటుందో తెలుసా, అర్రే నేను చేయలేను కదా అని ఉంటుంది. అంటే ఎంత బాగా మనల్ని మనం పుష్ చేసుకుందాం అనుకున్నా అవతల అన్న మాటలే గుర్తొచ్చి మనం చాలాసార్లు ఏమవుతామంటే మనం కూడా మన గురించి అలానే అనుకుంటాం. అందుకే మన చుట్టూతో ఉన్న మనుషులు మనల్ని బలపరిచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అలాని వాళ్ళ మీద ఆధారపడమని కాదు, మనం ముందుకు వెళ్ళటానికి వాళ్ళు ఉపయోగపడతారు. ఇంకా చూస్తే మనం జనరల్గా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. వేరే వాళ్ళు కంపేర్ చేసుకుని ఐదర్ మనల్ని మనమన్నా తక్కువ చేసుకుని చూసుకుంటాం, లేదా మనల్ని మనం హెచ్చించుకున్నా చూసుకుని ఉంటాం. ఫస్ట్ చూద్దాం, ఒక్కళ్ళు లెట్స్ సే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను వాళ్ళలాగా లేను, లేకపోతే వాళ్ళంత మంచిగా లేనను, లేకపోతే వాళ్ళలాగా లేనను ఆలోచించుకుంటూ ఉంటాం కదా. అట్లాంటప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనలో మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లనే మన ఐడెంటిటీ మనం స్ట్రాంగ్గా ఉన్నాం అంటే మనం ఏంటి అనే దాని మీద మనం స్ట్రాంగ్గా లేకపోయినప్పుడే అట్లాంటివి వస్తాయి. అంటే మనలో మనం మాట్లాడుకునే మాటలకి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను. ఇంకా చూస్తే ఇంకేమనుకుంటాం, లేదా నేనే సూపరు, అసలు నేనే బాగా ఇచ్చేసాను అని చెప్పి అనుకుంటాం. అది ఎందుకు వస్తుంది చెప్పండి? దేవుడు వాక్యం అట్లా చెప్తుందా చెప్పండి? అట్లా చెప్పట్లేదు కదా. ఏమంటుంది, నాలుక కూడా చిన్న అవయవమే, అది బహుగా అదిరిపడుతుందంట. అంటే మనం గొప్పలు చెప్పుకోవటం ఇవన్నీ. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో అయితే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదంట. నేనే బాగా చేస్తాను, నేనే పర్ఫెక్ట్ అని అనుకోవటం తప్పది. అది యాక్చువల్ కరెక్ట్ కాదు. అది ఎప్పుడు అనుకుంటాము, ఇందాక అనుకున్నట్టుగా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అట్లా అనుకుంటాం. సో 2 కరెక్ట్ కాదు. ఇంకా మనం చూస్తే ఎట్లా అనుకుంటామంటే, మనం ఇప్పుడు వెళ్తున్న పరిస్థితులను బట్టి, లేకపోతే గతంలో మనకు జరిగిన పరిస్థితులు బట్టి మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. లెట్స్ సే మనం పిల్లల గురించి ప్రేయర్ చేస్తున్నాం, లేకపోతే మన ఇంట్లో పరిస్థితుల గురించి ప్రేయర్ చేస్తుంటే ఇది ఎప్పటికీ మారట్లేదు అని అనుకున్నాం అనుకోండి. ఎందుకు? ఇప్పటిదాకా మారలేదు కాబట్టి. ఎందుకు? ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి. అట్లా అనుకుని ఏం మాట్లాడతాం, ఇంక వింతే అని అనుకుంటాం. జనరల్గా అనుకుంటాము. కానీ దేవుడు మనం ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఆ పరిస్థితులతో మనం మాట్లాడి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత బాగా చేయగలడు అని చెప్పి మనం మాట్లాడాలి. అంటే మనం మాట్లాడే మాటలకి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి. అట్లా అని చెప్పేసి మనం ఏదో ఇప్పుడున్న పరిస్థితిని తప్పను, లేకపోతే ఉన్న పరిస్థితిని కరెక్ట్ కాదను, లేకపోతే ఉన్న పరిస్థితి
రియాలిటీ కాదని మనం చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నాము, మనం ఏమి మన మాటల ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే మనకు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. మన పక్కన ఎవరు ఉండరు, కానీ మన పరిస్థితులతో మనం మాట్లాడుకుని మనల్ని మనం ప్రోత్సహించుకునే పరిస్థితులు చాలా చాలా ఉంటాయి. అట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాటలు ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన వాగ్దానం. అట్లానే దేవుడి యొక్క మాటలు మనం మాట్లాడగలగాలి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం చెప్పండి? అట్లా మాట్లాడుతున్నాం అంటే అర్థం దేవుడి పైన విశ్వాసంతో అని, దేవుడు చేస్తాడని నమ్మకం అని. అసలు అట్లా చేసినప్పుడే మనం ఫస్ట్ విక్టరీ పొందినట్టే. సాతాను పైన మొదటి మెట్టు మనం ఎక్కినట్టే. అల్టిమేట్ విక్టరీ ఎలాగో దేవుడు ఇస్తాడు. ఫస్ట్ విక్టరీ అయితే గెలిచినట్టే. మనం నోటి నుంచి వచ్చే మాటల ద్వారా మనం తప్పుకోకుండా నెగ్గినట్టే అవుతుంది అక్కడ. ఇంకా చూస్తే ఇవన్నీ మనలో మనం, లేకపోతే మనకి మనం చెప్పుకోవాల్సినవి చెప్పుకోకూడని కూడా. ఇంకా చూస్తే మనం చాలాసార్లు అబద్ధాలు కూడా ఆడకూడదని తెలుసు కదా మనకి. ఎన్నిసార్లు ఊరికే అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అవసరం బట్టి ఆడామంటాం, ఇంకొకసారి ఏదో చెప్తాం మొత్తానికి. కానీ సామెతలు 12వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనములు ఆయనకి ఇష్టలు అంట. సత్యం చెప్పేవాళ్లే దేవుడికి ఇష్టం అంట. మనకి ఇవన్నీ తెలుసు, అయినా సరే మనం మన మాటల ద్వారా తప్పు చేస్తాం. ఇంకా చూస్తే చాలా సార్లు ఏదో మాట్లాడేసి ఆ ఊరికి అన్నంలే అంటాం కదా. కానీ దేవుని వాక్యంలో ఏముంటుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37లో ఉంటుంది, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శాదినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధమని తీర్పు పొందుదు. మనం చాలా సార్లు మన విశ్వాసం ద్వారా మనం నీతిమంతులను తీర్చబడతాము అని చెప్పి అక్కడితో అయిపోతుంది అనుకుంటాం. కాదంట, మన మాటల బట్టి కూడా మనం నీతిమంతులమా లేకపోతే అపరాధం చేసాం అనే తీర్పు పొందుతామంట. సో ఇక మన చేతుల్లో ఉంది మరి మనం ఎట్లా మాట్లాడతాం అనేది. అది తెలుసు మనకి, ఇది అన్న తెలీదా మనకి? ఈ మాట ఎప్పటి నుంచో తెలుసు, అయినా సరే మన మాటల్లో కేర్లెస్ గా మాట్లాడుతూ ఉంటాం, ఏముందలే అని కదా. సో ఇంకా చూస్తే ఎస్ఎస్ఎల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. సో అది అసలు వర్డ్ ఆఫ్ గాడ్ చాలా క్లియర్గా ఉంది కదా, మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని. సరే ఇట్లా చెప్పుకుంటా వెళ్తా ఉంటే మనకి బోల్డ్ ఎగ్జాంపుల్స్. అసలు ఈ కొంచెం మనం మాట్లాడుకుని ఈ కొంచెంలోనే డెఫినెట్ గా మనందరం ఏదో కేటగిరీలో ఉంటాం, లేదా మోర్ దెన్ వన్ కేటగిరీలోనే ఉంటాం డెఫినెట్ గా. ఉన్నప్పుడు మరి అంటే మన మాటల ద్వారా మనం చాలా తెలియకోకుండానే చాలా సార్లు మనం దోషం చేస్తాం. అదే కదా వాక్యంలో కూడా ఉంటుంది, విస్తారమైన మాటల్లో తప్పకోకుండా దోషం ఉంటుందంట. కాబట్టి ఈ లెక్కను చూస్తే అసలు మనం రోజుకి ఎన్నిసార్లు తప్పు మాట్లాడుతున్నాము, ఎన్నిసార్లు మనం పడిపోతున్నాము అనేది మనకు అర్థం అవుతుంది. ఇలా తెలుసుకుని బాధపడతామా చెప్పండి? ఇలా తెలుసుకుని బాధపడితే అయిపోతుందా? అవ్వదు కదా. ఏంటి మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మన ముందు క్వశ్చన్ ఏంటి? మన మాటలు ఎలా ఉండాలో కొన్ని చూసాం, అట్లీస్ట్ అన్ని కాకపోయినా కొన్ని చూసాం, ఎలా ఉండకూడదో చూసాం. మరి వీటి నుంచి మనం ఎలా బయటకు వస్తాం? ఎలా మన మాటలు ఇందాక దేవుడు వాక్యంలో చదువుకునే విధంగా జీవము మరణము రెండు మన నాలుకలోనే ఉంది కదా. మరి ఎట్లా వాటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాం? ఎలా అవతరాలను మనం బలపరిచే వాళ్ళంగా ఆదరించే వాళ్ళుగా ఉంటాం? ఎలా మనల్ని మనం మంచిగా మనలో మనం కానీ మనకి మనం కానీ ఎలా మనం మన మాటలు కరెక్ట్గా ఉంచుకునే విధంగా ఉండగలం? ఎలా మనం మన నాలుకని స్వాధీనపరుచుకుంటాము? కొన్ని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మనం తప్పు చేస్తున్నాం అని ఫస్ట్ మనకు తెలియాలి కదా. ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయితేనే కదా మనం మార్పు చెందాలి అనే ఆ కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ తప్పు చేస్తున్నామని తెలియాలి, మార్పు కోసం మనం ఆశపడాలి. అప్పుడే కదా చేంజ్ వచ్చేది, అప్పటిదాకా చేంజ్ ఉండదు కదా. కాబట్టి ఫస్ట్ చూస్తే ముందు మనం అది ఫీల్ అవ్వాలి. ఫీల్ అంటే మనం తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటేనే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేయాలి? మనం ప్రతిరోజు దేవునికి మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన నాలుకని, మన మాటల్ని, సమస్తాన్ని దేవుడికి మనం సబ్మిట్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు అనుదినం. ఎందుకు?
ఎందుకు మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, ఎందుకు మన ఆలోచనలు దేవుడికి ఇవ్వాలి? ఇందాక చెప్పాం కదా, మనము బయటకు వచ్చే మాటలు లోపల నుంచి వస్తాయి. అంటే మన హృదయానికి మన మాటలకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇందాక చదువుకున్నాం కదా, మన హృదయంలో ఉన్నదే మన బయటికి మాటల ద్వారా వస్తుంది. అలానే మనం ఆలోచించే ఆలోచనల ద్వారానే మన మాటలు బయటకు వస్తాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం చేయాల్సింది ఏంటంటే, అంటే మనం కేవలం మన మాటలనే సరి చేసుకోవట్లేదు, కానీ దాని యొక్క సోర్స్ని, అంటే అది ఎందుకు వస్తున్నాయో దాన్ని కూడా దేవుడికి అప్పగిస్తున్నాం. అదే దేవుని వాక్యంలో ఏమని ఉంటుందంటే, కీర్తనలు 141లో, కీర్తనలు 141 3వ వచనంలో, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అది దేవుడు కాపుదల ఉంచాలి ఎప్పుడు మన మాటలకి. మనం అనుకుంటాం రేపు నుంచి మాత్రం ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటాం, డెఫినెట్ గా మాట్లాడతాం. అంటే మన సొంత శక్తి చేత మనం చేయలేము అని నేను చెప్తుంది. మన సొంత శక్తి చేత చేయలేం, కానీ దేవుడు కనుక కాపుదల ఉంచితే, దేవుడి సహాయంతో అయితే మనం చేయగలం. కాబట్టి ఎవ్రీడే మనం దేవుడిని అది అడగాలి. నెక్స్ట్ మనం ఇంకేమి దేవుడిని అడగాలంటే, దేవుడి సన్నిధిలో, దేవా నేను మాట్లాడే మాటల్లో దోషం ఉంటే ఏమన్నా చూపించమని దేవుడిని అడగాలి. అంటే ఎక్కడ చదివాను, మనం మాట్లాడే మాటలను అంటే ముందు మనం టేస్ట్ చూడాలంట. టేస్ట్ చూసి తర్వాత బయటికి పంపించాలంట. అసలు మనకు అంత టైమే ఉండదు. తప్పమంటే నోట్లోకి ఏదొస్తే అది మాట్లాడేస్తాం. కానీ దేవుడు మనం అడగాల్సింది ఏంటంటే, దేవా నాకు నీ జ్ఞానం కావాలి, దేవా నేను ఎక్కడ పడిపోతున్నానో నువ్వు నాకు చూపించు, దాన్ని బట్టి నేను సరి చేసుకుంటాను అనే ఆ హృదయం కలిగి దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. మనం అట్లా ప్రేయర్ చేసుకుంటే దేవుడు హెల్ప్ చేస్తారు. కీర్తనలు 19:14 వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. అది దేవా, నేను మాట్లాడే మాటలు ఇవన్నీ నీకు ఇష్టంగా ఉండాలి, నువ్వు నాకు అలా హెల్ప్ చెయ్యి, ఒకవేళ నేను పడిపోతుంటే కూడా నువ్వు నాకు చూపించు అని అడగాలి. ఇంకా చూస్తే నెక్స్ట్ ఏంటంటే, మనము ఎప్పుడు అవసరాల మీద కంప్లైంట్ చేసే తత్వం, లేకపోతే నేను ఇంతకు మాట్లాడంటే అవసరాలు అలా మాట్లాడారు కాబట్టి మాట్లాడాను అని ఆ కంప్లైనింగ్, అవసరాల మీద తోసేసే తత్వాన్ని మనం దేవుడికి సబ్మిట్ చేయాలి. అంటే మనం ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి పక్కనాన్ని బట్టి కంప్లైంట్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఒక్కొక్కసారి మనల్ని బట్టే మనం కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాం, మనం నచ్చక కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ మనం దేవుడికి సబ్మిట్ చేయాలి. ఒకవేళ మనం వెళ్తున్న పరిస్థితులు మనకు నచ్చట్లేదు అని కంప్లైంట్ చేస్తే ఏంటో తెలుసా దానికి అర్థం, దేవా నువ్వు నాకు చేసేది నాకు నచ్చట్లేదని మనం దేవుడికి చెప్తున్నట్టు. మరి అట్లా చెప్దాము మరి మనం దేవుడికి? అట్లా చెప్పకూడదు, అట్లా చెప్పలేము కదా మనం దేవుడికి. కాబట్టి అసలు దేవుడికి కంప్లైంట్ చేసే వాళ్ళన్నా అట్లా మనం చేసిన దానికి వేరే వాళ్ళ మీద చూపించేది అంటే దేవుడికి ఇష్టం ఉండదు, దేవుడికి అది అసహ్యమైంది అంటారు కదా. దేవుడి వాక్యంలో కూడా ఉంది, అలా కంప్లైంట్ చేసేవాళ్ళు అంటే దేవుడికి అసహ్యం, దేవుడికి అట్లాంటి ఇష్టం ఉండదు. అట్లనే మనం వేరే వాళ్ళ గురించి కంప్లైంట్ చేసే బదులు వాళ్ళల్లోనూ మంచి ఉంటుంది కదా, ఆ మంచి చూసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తే మనం ఆ కంప్లైనింగ్ నేచర్ అనేది మనకు ఉండదు. కంప్లైంట్ చేసే బదులు అప్రిషియేట్ చేద్దాం. ఇంకా చూస్తే మనలో ఏంటంటే, మనకి ఈ పరిస్థితుల్లో ఇది లేదు అని చెప్పి, అది లేదని చెప్పి కంప్లైంట్ చేసుకునే బదులు ఏదుందో దాన్ని బట్టి మనం థ్యాంక్ఫుల్గా ఉంటే దేవుడికి ఇష్టమైంది ఇది. అట్లా మనలో ఆ కంప్లైనింగ్ నేచర్ కానీ, సనుక్కోవటం, కొనుక్కునే తత్వం కానీ, లేకపోతే అది బాగాలేదు ఇది బాగాలేదు ఎంతసేపు అవతరాల మీద తోసే తత్వం, ఇవి ఏదైనా ఉన్నా దేవుడిని మనం ఏమైనా క్షమాపణ అడగాలి అనుదినం. అంటే మన మాటలు మన యాటిట్యూడ్ కనుక మంచిగా లేకపోతే దేవుణ్ణి మనం క్షమించమని మనం అడగగలగాలి. మనం క్షమించగలగాలి అంటే మనం దేవుణ్ణి అట్లా అడిగినప్పుడు మాత్రమే కదా దేవుడు చేసేది. అదే ఉంటుంది. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3:2లో ఏమని ఉంటుందంటే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాటలందు తప్పిన ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును ఉంచుకొన శక్తి గలవాడగును. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మన నోటిని మన మాటల్ని మనము స్వాధీనపరచుకోగలిగిన వాడే అందరికంటే మంచి శక్తి కలిగిన వాడంట. కాబట్టి
ఒకవేళ మనలో ఏదన్నా తప్పుంటే దేవుని క్షమాపణ అడిగి దేవుని యొక్క క్షమాపణని పొందుకున్న తర్వాత, అంటే మన మాటలు బట్టి ఎవరినో హర్ట్ అయినా, లేకపోతే ఏ పరిస్థితులు బాగోలేవు, ఎట్లా ఉన్నా సరే మన మాటలు బట్టి అవతల హర్ట్ అయినా, లేకపోతే అవతల బాధపడ్డా, ఏది జరిగినా కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి క్షమాపణ పొంది మన మాటలు కట్టడి చేయమని దేవుడిని అడిగి, మళ్ళీ తిరిగి కనుక దేవుడు కనుక వాళ్ళతో వెళ్ళి రికన్సైల్ అవ్వమని, లేకపోతే వాళ్ళతో వెళ్ళి సమాధాన పడమంటే మనం చేసే స్థితిలో మనం ఉండగలగాలి. అట్లా మనం దేవుడి సన్నిధిలో అడగాలి. తర్వాత ఇంకా మనం ఏం చేయాలంటే అవతరాలని బలపరచడం, ప్రోత్సహించడం, ఆదరించడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్క రోజులో జరగదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిని మానుతున్నాం అంటే దాని ప్లేస్లో ఇంకోటి చేయాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన మాటలు అవతరాలకు బాధకరంగా ఉన్నవి వీటి నుంచి మనం బయటకు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, వాళ్ళని కంఫర్ట్ చేస్తా, వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉండగలగాలి. అది ఒక్క రోజులో జరగదు. కాబట్టి దేవుడికి మనల్ని మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు మనం అవతల వాళ్ళ లైఫ్లో అవతల వాళ్ళకి మనం లైఫ్ని ఇచ్చేవాళ్ళని ఉంటాం. మన మాటల ద్వారా జీవాన్ని ఇవ్వచ్చు అని ఇందా చదివాం కదా. అలాంటి జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు ఇవ్వగలగటానికి దేవుడు మనల్ని హెల్ప్ చేయమని మనల్ని అడగాలి. అనుదినం అనుక్షణం ఎప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడల్లా దేవుణ్ణి గ్లోరిఫై చేయటం, అవకాశం వచ్చినప్పుడల్లా ఇతరులకి ఎంకరేజ్ చేయటం, అవకాశం వచ్చినప్పుడల్లా మనల్ని మనం దేవుడు వాక్యం మన పట్ల మనకేం చెప్తుందో దాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా మాట్లాడటం. ఇదంతా ఒక రోజులో జరగదు. అలాని ఒకసారి చేస్తే సరిపోదు. లైఫ్ లాంగ్ మనకి ఇది జరుగుతానే ఉండాలి. వేరే వాళ్ళని మనం బలపరచాలి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది మనం వినాలి కదా. కాబట్టి మనం అందుకే కదా యాకోబు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది, యాకోబు 1:19 వినుటకు వేగిరవాడును మాటలాడుకు నిదానించేవాడును మనం ఉండాలంట. అంటే మనం ఫస్ట్ వినాలి కదా, అవతరాళ్ళవి వినాలి. వాళ్ళు చెప్పేది ఎప్పుడు తప్పే అని వినకూడదు, వాళ్ళు చెప్తుంది కరెక్టేనేమో అని ఆలోచించి మనం వినగలగాలి. రాంగ్ మోడ్లో అంటే రాంగ్ అర్థం చేసుకుంటాం, రాంగ్ మాటలు వస్తాయి. కాబట్టి మనకి ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి ఎవరితో ఎలా పడితే అలా మాట్లాడుకోకుండా, అవతరాలని జడ్జ్ చేయకోకుండా మనం ప్రార్థన పూర్వకంగా అవతరాలని ప్రేమించగలగాలనే హృదయం కలిగి ఉంటే తప్పకుండా మన మాటలు కూడా కరెక్ట్గానే ఉంటాయి. సరే, చివరిగా ఒకటి చూద్దాం. యెషయా 6:1 రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా సేరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. వారి కంఠస్వరం వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితననుకుంటిని. అప్పుడు ఆ సేరపుల్లోనొకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు సరే, అక్కడా చదివాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యెషయా ఎందుకు వెళ్ళాడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే రాజైన ఉజ్జియా చనిపోయాడు. సరే, నెక్స్ట్ రాజు ఎవరు వస్తారు అని కనుక్కుందామని వెళ్ళి ఉంటాడేమో మరి దేవుడి సన్నిధిలోకి ఆ టైంలో. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం అర్థం చేసుకున్నాడు, అసలు అందరికంటే రాజులకు అధిపతి అయిన దేవుణ్ణి చూశాడు. అంటే ఇప్పుడున్న రాజులు కాదు, అందరికంటే రాజు దేవుడు అని చెప్పి అయితే చూసి అర్థం చేసుకోగలిగాడు. ఈ రోజుల్లో మనం అందరం ఎలా ఉన్నాం తెలుసా? మనం ప్రేయర్ చేస్తాము, దేవుడి సన్నిధిలోకి వెళ్తాము, బాగానే ఉంది. వెళ్ళేసి మనం చెప్పాలనుకుని చెప్పేసి వచ్చేస్తాం.
లేదా ఎందుకు వెళ్తామో అది చేయాలనుకుంటామో అది చేసి వచ్చేస్తాం. లేదా చర్చ్కి వెళ్తాము, వాక్యం వింటాము, మంచిగా ఉందనుకుంటాం, వచ్చేస్తాం. కానీ ఇక్కడ తర్వాత యెషయా ఏం చేశాడు, అలా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత తనలో ఉన్న తప్పులు ఏంటో కనపడినాయి అంట తనకి. అసలు అప్పటిదాకా అనుకుని ఉంటాడా, నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నా మాటలు మంచిగా లేవు అని చెప్పి వెళ్ళాడని మనం అట్లా అర్థం కావట్లేదు కదా మనకు అక్కడ. డెఫినెట్గా అట్లా వెళ్ళి ఉండడు. అసలు మేబీ నెక్స్ట్ రాజు ఎవరని తెలుసుకోవడానికి మామూలుగా వెళ్ళి ఉంటాడు. వెళ్ళిన తర్వాత దేవుడి సన్నిధిలో తనలో ఉన్న మిస్టేక్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేశాడు. అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ మనం దేవుడి సన్నిధిలో వెళ్ళినప్పుడు మాత్రమే మనల్ని మనం కంప్లీట్గా చూసుకోగలుగుతాం. మనం అప్పటిదాకా మంచిగానే ఉన్నాం అనుకుంటాం. అసలు యెషయా వెళ్ళే ముందు దాకా అనుకుని ఉన్నాడు కదా, నేను ఎంత బాగానే ఉన్నాను అని అనుకుని వెళ్ళుంటాడు. మనం కూడా అంతే, దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన ప్రతిసారి, చర్చ్కి వెళ్ళిన ప్రతిసారి, ప్రేయర్ చేసిన ప్రతిసారి, వాక్యం విన్న ప్రతిసారి మనం బాగానే ఉన్నాం అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో పర్సనల్గా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏంటి అనేది దేవుడు మనకి రివీల్ చేస్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు ఏమి అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని అని చెప్పి చెప్తున్నాడు. మనం కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా మనం ఏంటి అనేది దేవుడు మనకి చూపించమని అడగాలి దేవుణ్ణి. అంతే కదా. మనం ఏమనుకుంటాం, అందరూ దేవుడి సన్నిధిలో లేకుండా మామూలుగా ఓవరాల్ ఉన్నాం అనుకోండి, నాలో ఏం తప్పు ఉంది, ఏం లేదు కదా, నేను బాగానే మాట్లాడుతున్నాను, నా మాటలు బాగానే ఉన్నాయి అని అనుకుంటాం. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, అదేం నేనేం చేయలేదులే, లేకపోతే ఇదేం చేయలేదులే అనుకుంటాం. బట్ దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళి కూర్చున్నప్పుడు మాత్రమే ఇన్ పర్సన్ గా దేవుడు నీకు నాకు స్పెసిఫిక్ గా చెప్తారు. మేబీ ఈ క్షణంలో నువ్వు మాట్లాడకపోయి ఉండొచ్చు, బట్ అంతకు ముందే ఏదన్నా మాట్లాడింది అయ్యొచ్చు, లేకపోతే నీ వల్ల ఎవరైనా హర్ట్ అయిన వాళ్ళు ఉండుండొచ్చు, వాళ్ళు నీతో చెప్పుకోకుండా ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మాత్రమే, మేబీ ఆ ఇంటెన్షన్తో వెళ్ళాలి. చాలా సార్లు మనం ఏంటంటే దూరంగానే ఉండి అట్లా వెళ్ళి వచ్చేసి హ్యాపీగానే ఉన్నాం, ఫీల్ అవుతున్నాం అనమాట. దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అలా మనం తెలుసుకోగలుగుతాము. అలా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు అక్కడ ఎట్లాగైతే తన యొక్క నోటిని ఎట్లాగైతే వచ్చి తన నోటిని ఎట్లాగైతే వాళ్ళు కారుతో తీసిన నిప్పు చేత తన యొద్దకు ఎగిరి వచ్చి తన నోటిని దాన్ని తగిలించి, ఇక నీలో ఏ పాపం లేదు, నీకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, నీకు దోషం తొలగిపోయింది అని చెప్పారో, ఈ రోజుల్లో మనకెవరు అట్లా చెప్పక్కర్లా. దేవుడు ఆల్రెడీ తను చేయాల్సింది చేసేసారు. ఆయన రక్తం చేత మనకి ప్రాయశ్చిత్తం కలిగింది. కానీ అది ఎప్పుడు అట్లనే ఉంది, మనమే వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. మనం ఎంతసేపు బాగానే ఉన్నామని ఇతో ఉన్నప్పుడు మనం ఎప్పటికీ సరి చేసుకోలేము కదా. కాబట్టి మనం అట్లా వెళ్ళి దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనకి విడుదల కలిగి మన మాటలు మనకి ఉపయోగకరంగా, దేవుడికి మహిమకరంగా, ఇతరులకి ఉపయోగకరంగా ఉంటాయని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క రక్తము అన్ని కలిపి మనకి మన యొక్క ప్రతి పాపం నుంచి మాత్రం విడుదల కలుగజేస్తుంది అది. కాబట్టి మనం కూడా ఇప్పటిదాకా విన్న ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, లేకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, ఎవ్వరూ కరెక్ట్ కాదు, ఎవ్వరూ దీనికి ఎక్సెప్షన్ ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళ మాటల్లోనూ తప్పకోకుండా పాపం అనేది ఉంటుంది. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం ఉంటుంది. కానీ అనుదినం అనుక్షణం మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనల్ని మనం ఆయనకి అప్పగించుకున్న రోజు మాత్రమే, అది చిన్న మిస్టేక్ అయినా కూడా దేవుడు చూపించినప్పుడు దానికి లోపడి మార్చుకోవాలని ఉన్నప్పుడు మాత్రమే ఆయన రక్తంతో మనం శుద్ధీకరించబడ్డాము అని చెప్పి మనం పడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మెయిన్ అది చిన్న విషయంలో కూడా ఇష్టం లేదు. నువ్వు కూడా అదే ఇంటెన్షన్తో ఉంటే దేవుడు చూపిస్తారు. మనం ఆ ఇంటెన్షన్తో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అనుదినం ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధపడాలని ఈ ఆశ కలిగి ఉంది. అలా అనుదినం మనం నడుస్తామంటే చివరి వరకు ఆయన రూపంలోకి మార్చబడేంత వరకు, లేకపోతే ఆయన సన్నిధిలో చేరేంత వరకు ఎప్పుడు మనం మారాలి అని ఆ హృదయం కలిగి ఉంటే
ముఖ్యంగా మన మాటల ద్వారా మనం మాటల్లో మనం మారాలి. మన మాటలో మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి అలా హెల్ప్ చేయాలని, మనం కూడా అలాంటి మనస్సు, అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి మనం దేవుడిని అడుగుదాం. సో దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.